ఎందుకు రాస్తున్నాను? ఒక 10 ఏళ్ల క్రితం అయితే దీనికి చాలా పెద్ద సమాధానం ఉండేది. 10 ఏళ్ళుగా రాస్తున్నాను, రాయడం అలవాటైంది. ఇప్పుడు ఇక ఏ పని చేత కాదు కాబట్టి అదే పని చేస్తున్నానేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. సరే, అది పక్కన పెడితే ఇంకో 2, 3 అనిపిస్తూ ఉన్నాయి. మాట్లాడగలిగి మాట్లాడకపోవడం నేరం కాబట్టి, రాయగలిగి రాయకపోవడం కూడా నేరం కాబట్టి రాస్తున్నానేమో అని కూడా అనుకుంటాను. ఇంకొకటి నమ్ముతాను నేను, భారతదేశం లాంటి వైవిధ్యత ఉన్న దేశం ఇంకెక్కడా లేదు. ప్రతి 25 కిలోమీటర్ల ప్రాంతం గొంతు మీద ఒక కత్తి వేలాడుతూ ఉంటుంది. దాని నుంచి ఆ ప్రాంతాన్ని ఒక రచయిత మాత్రమే కాపాడగలడు. ఏ 25 కిలోమీటర్లో అయితే ఒక రచయిత లేడో ఆ ప్రాంతం చచ్చిపోతుంది. దాన్ని డాక్యుమెంట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నా 25 కిలోమీటర్లో ఎవరూ లేరు కాబట్టి అది నా గొంతుకు చుట్టుకుందేమో అని కూడా అనుకుంటాను. నేను రాయడంతో పాటు పోయిన ఏడాది పబ్లిషింగ్ కూడా మొదలుపెట్టాను. ఒక తర్వాత ఏదో కథ గుర్తుకొచ్చింది. డేరాలో వాడికే ఖాళీ ఉండదు, వాడు గుర్రాన్ని తెచ్చుకుంటాడు. అయితే ఆ పబ్లిషింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి పుస్తకం వేద్దామనే ఆలోచన వచ్చింది. ఎలాంటి పుస్తకం వేద్దామనే ఆలోచన వచ్చిందంటే నేను అదే రాస్తానన్నాను కదా అనుకున్నాను ఇక్కడికి వచ్చాక. దానికోసం రాసుకున్నది ఏదో ఒక 2 ముక్కలు చదువుతాను అంతేను. జాన్రాల పట్టింపేమీ లేదు. అది బతుకులోంచి రాలిన శకలం అయితే చాలు. రేషనాలిటీని అద్దుకుని ఉంటే సరిపోతుంది. ఈ లోకం ఎవరికైతే అన్యాయం చేసిందో, ఈ లోకం ఎవరినైతే మాట్లాడకుండా చేసిందో వాళ్ళని అచ్చులో ఉండటమే మా ప్రాధాన్యత. అయితే మేమేం రాస్తున్నామంటే నేను ఒక్కనే కాదు కదా, కొత్త తరం అంతా ఏం రాస్తోంది, రాబోతున్న తరం ఏం రాస్తోంది, ఇది కూడా ప్రశ్నే. ఈ మధ్య సాహిత్యాన్ని విశ్లేషిస్తున్న వాళ్ళు, సాహిత్యం గురించి మాట్లాడుతున్న వాళ్ళు కొత్తగా 3-4 లక్షలుగా పైగా అమ్ముడుపోతున్న కాపీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను గమనించింది, నేను పబ్లిషింగ్ పెట్టాక గ్రౌండ్లో ఉండి రియాలిటీని చాలా దగ్గరగా చూశాను. చివరి 10 ఏళ్లతో పోల్చుకుంటే పుస్తక పఠనం విపరీతంగా పెరిగింది. కొత్త తరం బాగా చదువుతున్నారు. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. అయితే ప్రస్తుతం మనం ఎలాంటి కాలంలో ఉన్నాం? ఈ 3-4 లక్షలు అమ్ముడుపోతున్న కాపీల పేర్లు ఇందాక చెప్పారు. ఆ పేర్లు ప్రస్తావించడం, వాళ్ళని చిన్నబుచ్చటం నాకు ఇష్టం లేదు. అవి చాలామందిని కొత్త తరంలో దాదాపు అందరికీ చేరువయ్యాయి. అవి మాత్రమే చేరువ అవ్వడానికి కారణం నేను చెప్తాను. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? అంతర్యుద్ధాలు లేని కాలంలో ఉన్నాం. మన బతుకులన్నీ అంబానీల బతుకునవుతున్న కాలంలో ఉన్నాం. మన జీవితాలన్నీ ఆదానీల జీవితాలు అవుతున్న కాలంలో ఉన్నాం. మనల్ని మనమే కొనుక్కుంటున్న కాలంలో ఉన్నాం. అంతర్యుద్ధాల ప్రసక్తి లేదు. ఒకే ఒక్క తాత్విక భూమిక ఉంది. ఆ తాత్విక భూమిక మీదే ఉండాలని స్టేట్ ఎప్పుడూ నెడుతూనే ఉంటుంది. ఇదే భాష మాట్లాడాలని, ఇదే రంగులో ఉండాలని. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో కొత్త తరానికి విభిన్న తాత్వికతల పరిచయం అసాధ్యం. కొత్త తరంలో ఉన్న రచయితలకు కానివ్వండి, కొత్త తరంలో ఉన్న పాఠకుడికి కావనివ్వండి, ఒకే తాత్వికత భూమిక పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు రాస్తున్న అనిల్ డానీలాగో, శ్రీరామ్ పుప్పాల్ లాగో, సిద్ధార్థలాగో లెఫ్ట్ తాత్విక భూమిక కానీ, లిబరల్ తాత్విక భూమిక కానీ చాలామందికి ఆ ప్రివిలేజ్, ఆ ఐడియాలజీ ప్రివిలేజ్ తెలిసే అవకాశం తక్కువ. కాబట్టి వాళ్ళు అదే రాస్తున్నారు. రాయనివ్వండి. ఎప్పుడైతే అంతర్యుద్ధాల సంఖ్య పెరుగుతుందో, ఎప్పుడైతే అంతర్యుద్ధాల ప్రభావం మరింత పెరుగుతుందో, మరిన్ని తాత్వికత భూమికలు పెరుగుతాయో, కొత్త తరం కూడా రచన మారుతుంది. మరింత మందికి చేరే వాళ్ళ రచనల శైలి మారుతుంది. ఈ లోకాన్ని ముందుకు తీసుకెళ్లే సాహిత్యం మరింత పెరుగుతుంది. అలాగే నేను రాసిన ఒక పోయం ఒక 2 చదివి నేను సెలవు తీసుకుంటాను. నేను చాలా కాలమైంది రాయక, నల్లమలలో యురేనియం తవ్వుతున్నప్పుడు రాసుకున్న పోయం ఒకటి చదువుతాను. టైటిల్ తలలు దాచుకోవాలి. ఏ వైపు నుంచి వీస్తోన్న గాలైనా అడవని ఆరా తీసే వస్తుంది. మనుషుల్లా ప్రకృతి అబద్ధం చెప్పదు. అంతా చెక్కి శిలమైపోయాక మొరపెట్టుకోవడానికి ఏ దేవుడు ఉండడు, అడవే దేవుడు. వారసత్వాలను తలచి మురుస్తోన్న వాళ్ళారా గుర్తుపెట్టుకోండి. వారసత్వాలను తలచి మురుస్తోన్న వాళ్ళారా గుర్తుపెట్టుకోండి. మీ రక్తమే కాదు, అసలు రక్తమే లేకుండా ఒక శిశువు పుడతాడు. ఆ పాపం ఎవరిదో అడిగేందుకు వాడికి ప్రాణం ఉండదు. మీ అంచనాలు మీకుండొచ్చు. ఎవరడ్డం వచ్చినా తొలగించుకోవచ్చు. అడవి అంతరించాక అందరి తరపున బరిలోకి సూర్యుడు దిగుతాడు.
మనుషులు మనుషులు మాట్లాడుకోరని మీ నమ్మకం కావచ్చు. నీళ్ళు నీళ్ళు కూడబలుక్కుంటాయి. వచ్చింది సునామీనే అని చెప్పుకోవడానికి ఏ ఒక్కడో మిగలదు. మీకు చేతనయింది చేసి అందరి నొల్లను మూపించవచ్చు. నేల ఆకాశము మాట్లాడుకుంటాయి. చేతిలో చెయ్యిబెట్టి ప్రమాణం చేసుకుంటాయి. రేయ్, మనిషికి పుట్టక అబ్బక ముందే గాలికి సుడులు పుట్టించడం తెలుసు. కడుపు కొట్టిన నిమ్మలంగా ఉండేందుకు చెట్లేమీ మనుషులు కాదు. ఇప్పటిదాకా నేల చిటిక వేసి బెదిరించిందంతే. ఆకుపచ్చని భూమి తలను తెంపుకుపోయారో మీద పడబోయే నేలకు 10,000 పులుల తలలు. అయినా ఏ కొంచెమైనా సిగ్గుండాలి. సంజాయిషి ఇచ్చుకోవడానికైనా 4 మాటలుండాలి. లోకం బోసిముడ్డి మీద నాగరికత గుడ్డను కప్పిన జాతిని తరిమి కొడతారా? సరే. భాషను భిక్షగా వేసిన జాతులను ఏదో ఒక పేరుతో నంజుకు తింటారా? అది సరే. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, అనగనగా మాట్లాడే తీరాల్సినప్పుడు బతికి బయటపడ్డ ఆఖరి చెంచు పిల్లవాడి గోచీలో తలలు దాచుకోవాలి. చివరిగా అందరికీ తెలిసిందే చెప్తున్నాను. అడవికి మనిషికి 2 వేరువేరు గుండెలు లేవు. అడవే పోతే మనిషి పోతాడు. ఏమాత్రం అనుమానం ఉన్నా అడవే ముందు అద్దాన్ని నిలబెట్టండి. మనిషి కనపడకపోతే మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఒకప్పుడు నేను రాసే స్టైల్. ఈ మధ్య పూర్తిగా కొత్త తరానికి ఎట్లా కనెక్ట్ అవ్వాలో అర్థం కాక కొంత కవిత్వాన్ని స్టైల్ మార్చి చూస్తే ఎట్లా ఉంటుంది అని నేను ఒక పోమ్ రాసుకున్నాను. అది చెప్పి నేను సెలవు తీసుకుంటాను. యాక్చువల్లీ ఇది నేను రాయక చాలా కాలం అయితే నా గర్ల్ ఫ్రెండ్ అడిగింది, నీకు బుద్ధి లేదు, ఎంతకాలం రాయకుండా ఉంటావు, సిగ్గుండాలి, ఇన్ని రోజులు పోయిన రాయకుండా ఉంటాను కానీ అడిగినప్పుడు రాసుకున్నాను ఈ పోయం. టైటిల్ చిందర వందర పద్యం. ఎంతకాలం రాయకుండా ఉంటావని కసురుకున్నావు, ఎంతకాలం రాయకుండా ఉంటావని కసురుకున్నావు. ఇప్పుడు చూడు, ఎడం చేత్తో రాస్తున్నాను ఈ పద్యాన్ని. శైలీ శిల్పం తొంగలో ఉన్నాయి, శైలీ శిల్పం తొంగలో ఉన్నాయి, నీ పేరు చెప్పి రాస్తున్న పద్యం ఇది. ఇది ప్రేమల మొలిచే కాలం, ఇది ప్రేమల మొలిచే కాలం. ప్రియురాలి లేత జంపల్ల బుగ్గల్ని కొరుక్కు తినే కాలం, పచ్చి శీతాకాలం. తెలుసు నీకు, తెలుసు నీకు, నాకు యాక్షన్ ఎక్కువ, నువ్వు వచ్చాక ఓవర్ యాక్షన్. బ్యాగీ ప్యాంట్లు వేస్తున్నాను ఈ మధ్య, బ్యాగీ ప్యాంట్లు వేస్తున్నాను ఈ మధ్య. కాస్ట్యూమ్స్తో పాటు కవిత్వం లూజ్ అయ్యింది. గుండె లోపల ఏదో బౌన్స్ అవుతోంది, గుండె లోపల ఏదో బౌన్స్ అవుతోంది. ప్రేమ చిత్రం, బలారే విచిత్రం. పద్ధతి గలదాన్ని పద్ధతి పాడు లేనివాన్ని కలిపి కుట్టింది. నువ్వేమో ప్రాణమున్నదానివి, నువ్వేమో ప్రాణమున్నదానివి, పోలిక లేనిదానివి, నక్షత్రపు టంచున మొలిచిన మల్లె పువ్వువి. నువ్వేమో ప్రాణమున్నదానివి, పోలిక లేనిదానివి, నక్షత్రపు టంచున మొలిచిన మల్లె పువ్వువి. మరి నేనా మొదటి చిత్రంలో ముక్కు కారుతున్న పిల్లవాన్ని, తదుపరి చిత్రంలో ఎవరో తలుపు చాటు నుంచి బౌ అంటే భయపడ్డవాన్ని, మరుసటి దానిలో గ్రాము బరువు ఉన్నవాన్ని, గాయపడ్డవాన్ని, క్షతగాత్రుణ్ణి, ఇప్పుడేమో చిందర వందర పద్యాన్ని. ఊహించలేదు నువ్వు, అనుకోలేదు నేను, పాత గాయాల స్పృహ కూడా లేదు. అబ్బా నువ్వు ఒక అబ్రకదబ్ర. ఇది అడవని తెలుసు, బాణం లేకదోడ డొక్కల్లోకే. అయినా ధైర్యం, నా చుట్టూ గిరిగీసుకొని కూర్చున్న 2 కాళ్ళ పులివి నువ్వు, నా చుట్టూ గిరిగీసుకొని కూర్చున్న 2 కాళ్ళ పులివి నువ్వు. ఓసిన పుత్తడికొండ అర్థం కావట్లేదు నీకు. ఇది కాకి బంగారాల కాలం, నువ్వేమో స్ఫటికమాలోకం. నిన్ను నువ్వు సానబెట్టుకుంటున్నప్పుడు చెప్పు, రాలిపడుతున్న నిష్కల్మషపు పొట్టుతో ఈ భూమికి సున్నితత్వపు పూత పూస్తాను. నిన్ను నువ్వు సానబెట్టుకుంటున్నప్పుడు చెప్పు, రాలిపడుతున్న నిష్కల్మషపు పొట్టుతో ఈ భూమికి సున్నితత్వపు పూత పూస్తాను. థ్యాంక్ యూ.